Hello, friends. Welcome to ZKZO. So today we are going to cover current affairs of 1st October 2025. సో ఈరోజు మనం 1st October 2025 యొక్క కరెంట్ అఫైర్స్ని మరియు దాని యొక్క సినాప్సిస్ని సింపుల్గా తెలుసుకోబోతున్నాం బై జీకేజియో. ఓకే, సో కమింగ్ టు ది ఫస్ట్ థింగ్, ఆర్బీఐ కీప్స్ ఇంట్రెస్ట్ రేట్ అన్చేంజ్డ్. సో ఇక్కడ ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్ చేంజ్ చేయలేదన్నమాట. సో ద ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయింటైన్డ్ the repo rate at 5.5% for the second consecutive time. The Monetary Policy Committee MPC decided to continue with its neutral stance to balance growth and control inflation. సో భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ రెపో రేటును 5.5% వద్ద నిలబెట్టుకుంది. ఆర్థిక అభివృద్ధి మరియు ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి ఎంపీసీ తటస్థ వైఖరిని కొనసాగించాలని నిర్ణయించింది. అంటే ఇక్కడ మనకు చూస్తే ప్రీవియస్ ఇయర్ కానీ ప్రీవియస్ టర్మ్లో కానీ మనకు ఈ రెపో రేట్ అనేసి ఇప్పుడు కానీ ఈ రెపో రేట్ సేమ్గా ఉంది. అంటే ఎటువంటి చేంజెస్ లేదు. ఎందుకు అంటే బ్యాలెన్స్ గ్రోత్ కోసం మరియు కంట్రోల్ ఇన్ఫ్లేషన్ కోసం మనకు ఈ ఆర్బీఐ ఈ రెపో రేట్ని చేంజ్ చేయలేదు. సో ఎగ్జామ్ రిలవెన్స్కి వస్తే మనకి ఇది జనరల్ స్టడీస్ పేపర్ 3, దట్ ఈజ్ ఇండియన్ ఎకానమీ అండ్ మానిటరీ పాలసీలో మనకు ఈ క్వశ్చన్స్ కానీ ఈ టాపిక్స్ కానీ అడగవచ్చు అనమాట. సో ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ వస్తే ఆర్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వస్తే వాట్ ఈజ్ ఎంపీసీ, why repo rate is stagnant, like that they are going to ask. Coming to the second topic, that is India EFTA trade deal, that is TEPA comes into force. So the TEPA ante trade economic partnership agreement. The trade and economic partnership agreement TEPA between India and the European Free Trade Association EFTA became operational. EFTA members are Iceland, లిచెన్స్టైన్, నార్వే అండ్ స్విట్జర్లాండ్. సో భారతదేశం మరియు యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్స్ ఈఎఫ్టీఏ మధ్య వాణిజ్య ఒప్పందం టీఈపీఏ అమల్లోకి వచ్చింది. ఐస్లాండ్, లిచెన్స్టైన్, నార్వే, స్విట్జర్లాండ్ దీని సభ్యులు. సో మనకు ఈ టీఈపీఏలో ఉన్న మెంబర్స్ ఏంటి, ఈ ఈఎఫ్టీఏలో పీపుల్ ఏంటి, ఏ ఏ కంట్రీస్ ఉన్నాయని కూడా మనకు క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉందన్నమాట. సో ఇక్కడ ఈఎఫ్టీఏ, వాట్ ఈజ్ ఈఎఫ్టీఏ, దెన్ వాట్ ఈజ్ టీఈపీఏ? Coming to the exam relevance, so it comes under General Studies paper 2, that is International Relations, and it's covered in General Studies paper 3, that is in Economy. Coming to the third topic, that is PM Modi attends RSS centenary celebrations. Prime Minister Narendra Modi participated in the 100 years centenary celebrations of Rashtriya Swayam Sevak Sangh, that is RSS in New Delhi. He released a special commemorative postage stamp and coin. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ న్యూఢిల్లీలో ఆర్ఎస్ఎస్ 100వ వార్షికోత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక స్మారక తపాలా బిల్లా మరియు నాణ్యాన్ని విడుదల చేశారన్నమాట. సో ఇక్కడ మనకు ఆర్ఎస్ఎస్ అంటే ఏంటి, ఆర్ఎస్ఎస్ ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు, ఆ క్వశ్చన్స్ మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. కమింగ్ టు ది ఎగ్జామ్స్ రిలవెన్స్, ఇట్ కమ్స్ అండర్ జిఎస్ పేపర్ 1, దట్ ఈస్ మోడర్న్ ఇండియన్ హిస్టరీ and post-independence consolidation. Coming to the fourth topic, special ICA or team for sugarcane cultivation. So మనకు ICAR అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ రీసెర్చ్. పాయింట్ విషయానికి వస్తే యూనియన్ అగ్రికల్చర్ మినిస్టర్ శివరాజ్ సింగ్ చౌహాన్ announced a special team will be formed within Indian Council of Agriculture Research, that is ICAR, to tackle challenges in sugarcane farming. సో మనకు యూనియన్ మినిస్టర్ శివరాజ్ సింగ్ చౌహాన్ గారు మనకు స్పెషల్ టీమ్ని ఫామ్ చేశారు. అది విత్ ఇన్ ఐసీఆర్లో ఉన్న సభ్యులనే, ఐసీఆర్లో ఉన్న ఈ సైంటిస్ట్నే ఈ షుగర్ కేన్ చెరుకులో ఎదురయ్యే సమస్యలను, వాటిని ఎలా ఇంకా పెంపొందించాలి, వాటి అభివృద్ధిని లాభాలని చేయాలనేసి మనకు ఈ స్పెషల్ ఐసీఆర్ టీం అనేసి ఇంప్రూవ్మెంట్ చేశారనమాట. సో కేంద్ర కృషి మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెరుకు సాగులో ఎదురయ్యే సవాళ్ళను పరిష్కరించడానికి ఐసీఆర్లోని ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తానని ప్రకటించారు. సో కమింగ్ టు ది ఎగ్జామ్ రిలవెన్సెస్ జిఎస్ 3, జనరల్ స్టడీస్ పేపర్ 3, దట్ ఈస్ అగ్రికల్చర్ అండ్ క్రాప్ టెక్నాలజీ. కమింగ్ టు ది ఫిఫ్త్ టాపిక్, దట్ ఈస్ ఇండియన్ రైల్వేస్ లాంచెస్ ఫస్ట్ అష్యూర్డ్ ట్రాన్సిట్ సిస్టమ్. ఇండియన్ రైల్వేస్ స్టార్టెడ్ ఇట్స్ ఫస్ట్ అష్యూర్డ్ ట్రాన్సిట్ టైమ్ కంటైనర్ ట్రైన్ సర్వీస్ ఆన్ ఏ పైలట్ బేసిస్ బిట్వీన్ ఢిల్లీ అండ్ కోల్కతా, guaranteeing delivery in 120 hours. సో మనకు రైల్వేస్ ఏంటంటే
ఢిల్లీ మరియు కోల్కతా మధ్య 120 గంటల సరుకు పంపిణీ హామీ ఇచ్చే ప్రయాణిక కంటైనర్ రైలు సేవను ప్రారంభించిందనమాట. అంటే మనం కంటైనర్స్ చూసాం. ఇప్పుడు మనం రోడ్ బేస్‌లో ఉన్న కంటైనర్స్ కానీ, ఈవెన్ వాటర్ వేస్‌లో ఉన్న కంటైనర్స్ చూసాం. బట్ ఇక్కడ మనకు రైల్వేస్‌లోనే కంటైనర్‌ని పైలట్ ప్రాజెక్ట్‌గా తీసుకొని ఢిల్లీ మరియు కోల్కతా మధ్య 120 నిమిషాల్లో చేరవేసే పదంగా ఈ రైల్వే సేవలు తీసుకొస్తుందనమాట. వెల్ కమింగ్ టు ది ఎగ్జామ్ రిలవెన్స్, ఇట్ కమ్స్ అండర్ జనరల్ స్టడీస్ పేపర్ 3, దట్ ఈస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ లాజిస్టిక్స్. Coming to the sixth topic, that is International Day for Older Persons. The Ministry of Social Justice and Empowerment celebrated the International Day of Older Persons in New Delhi with the theme Aging with Dignity. సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ గౌరవంగా వృద్ధాప్యం అనే థీమ్తో న్యూఢిల్లీలోని అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవాన్ని జరుపుకుంటుందన్నమాట. సో ఈరోజు ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఓల్డర్ పర్సన్స్. సో అంటే వృద్ధుల దినోత్సవం అన్నమాట ఈరోజు. కమింగ్ టు ది ఎగ్జామ్ రిలవెన్స్, ఇట్ కమ్స్ అండర్ జనరల్ స్టడీస్ పేపర్ 1, దట్ ఈస్ సొసైటీ, అండ్ జనరల్ స్టడీస్ పేపర్ 2, దట్ ఈస్ సోషల్ జస్టిస్ గవర్నమెంట్ పాలసీస్. Coming to the seventh topic, that is India wins opening match in Women's Cricket World Cup, and India defeated Sri Lanka by 59 runs DLS method in the rain-affected opening match of the ICC Women's World Cup 2025 in Guwahati. సో మనం నిన్న చూస్తే మనకు ఉమెన్స్ క్రికెట్ మధ్య శ్రీలంకకు మన ఇండియాకి క్రికెట్ మ్యాచ్ జరిగింది. అది 59 రన్నుల తేడాతో, పరుగుల తేడాతో ఇండియా గెలిచిందనమాట శ్రీలంక పైన. మరియు ఈ గువాహటిలో జరుగుతున్న ఐసీసీ మహిళల క్రికెట్ ప్రపంచ కప్ 2025 ప్రారంభ మ్యాచ్లో భారత్ శ్రీలంకను 59 రన్లతో డిఎల్ఎస్ పద్ధతిలో ఓడించింది. ఇక్కడ మీరు చూసుకోవాల్సింది డిఎల్ఎస్, వాట్ ఈజ్ మీన్ బై డిఎల్ఎస్ ఇన్ క్రికెట్ సిస్టమ్. సో మీకు ఈ డిఎల్ఎస్ సిస్టమ్ తెలిస్తే మనకు కామెంట్ రూపంలో తెలియజేయగలరు. కమింగ్ టు ది ఎగ్జామ్స్ రిలవెన్స్, సో స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్లో మనకు ఈ క్వశ్చన్ అడగడం జరుగుతుంది. అంటే ఫస్ట్ ఇండియాస్ వరల్డ్ క్రికెట్ చెప్పాలంటే ఫస్ట్ ఉమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ ఎక్కడ జరిగింది, మరియు ఎవరెవరు గెలిచారు, డిఎల్ఎస్ అంటే ఏంటి అనేసి మనకు అడగడం ఛాన్స్ ఉందన్నమాట. ఈవెన్ మనకు ఏబిపిఎస్సిలో కానీ, ఎస్ఎస్సిలో కానీ, సిజిఎల్ కానీ, ఇంకా టీజీపీఎస్సి అండ్ స్టేట్ పీసీస్లో కానీ ఈ క్వశ్చన్స్ అడగడం జరుగుతుందన్నమాట. కమింగ్ టు ది ఎయిత్ టాపిక్, దట్ ఈస్ యుఎస్ గవర్నమెంట్ ఎంటర్ షట్ డౌన్. సో ద యుఎస్ ఫెడరల్ గవర్నమెంట్ ఎంటర్డ్ ఏ షట్ డౌన్ ఆఫ్టర్ Congress failed to pass a funding bill mainly due to disagreements over healthcare spending. హెల్త్కేర్ ఖర్చులపై అసమ్మతి కారణంగా కాంగ్రెస్ నిధుల బిల్లును ఆమోదించడంలో విఫలమైన తర్వాత అమెరికా ఫెడరల్ ప్రభుత్వం షట్డౌన్లోకి వెళ్ళింది. అంటే ఇక్కడ ఏంటంటే మనకు చెప్పాలంటే మనకు ప్రజల పరంగా తీసుకొస్తే మనకు హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఈ బిల్ పాస్ చేయడానికి డిసగ్రిమెంట్స్ ఎక్కువ వచ్చాయన్నమాట, నిరాకరణలు ఎక్కువ ఆమోదం పొందాయన్నమాట ఈ కాంగ్రెస్ గవర్నమెంట్. అందుకే మనకు ఈ యుఎస్ గవర్నమెంట్ షట్ డౌన్ జరిగింది. ఎగ్జామ్స్ రిలవెన్స్ వస్తే జనరల్ స్టడీస్ పేపర్ 2, దట్ ఈస్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఎఫెక్ట్ ఆఫ్ పాలసీస్ ఆఫ్ డెవలప్డ్ కంట్రీస్లో మనకి ఈ టాపిక్ అడగడం జరుగుతుందన్నమాట. ఈవెన్ ఆల్ దీస్ థింగ్స్ విల్ ఆస్క్ ఇన్ స్టేట్ పీసీస్ ఆల్సో, నాట్ ఓన్లీ యూపీఎస్సీ ఆర్ ఎనీ నేషనల్ ఎగ్జామ్స్, ఇట్ కమ్స్ అండర్ స్టేట్ పీసీస్ ఆల్సో. కమింగ్ టు ది నైన్త్ టాపిక్, దట్ ఈస్ న్యూ డైరెక్టర్ జనరల్ ఫార్ ఎన్సీసీ. కొత్త డైరెక్టర్ జనరల్ ఎన్సీసీకి ఎన్నుకోబడ్డారు. లెఫ్టినెంట్ జనరల్ వీరేంద్ర వ్యాట్స్ అజ్యూమ్డ్ చార్జ్ యాజ్ ది న్యూ డైరెక్టర్ జనరల్ ఆఫ్ నేషనల్ క్యాడెట్ కార్ప్స్, దట్ ఈస్ ఎన్సీసీ. లెఫ్టినెంట్ జనరల్ వీరేంద్ర వత్స్ నేషనల్ క్యాడెట్ కార్ప్స్కి కొత్త డైరెక్టర్ జనరల్గా బాధ్యతలు స్వీకరించారు. సో కమింగ్ టు ది ఎగ్జామ్స్ రిలవెన్స్, ఇట్ కమ్స్ అండర్ ప్రిలిమ్స్, దట్ ఈస్ డిఫెన్స్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్. హూ ఇస్ ద న్యూ డీజీ ఫార్ ఎన్సీసీ ఆర్ who is the new DGP for states, like that they are going to ask in competitive exams. ఓకే, సో బీ ప్రిపేర్. మనం స్టేట్ పీసెస్లో ముఖ్యంగా ప్రిపేర్ అవుతుంటే మీ యొక్క డీజీపీస్ కానీ, మీ యొక్క కలెక్టర్స్ కానీ, లేకపోతే వాళ్ళు చేసిన ఎటువంటి అభివృద్ధి పనులు కానీ అవి తప్పకుండా గుర్తుంచుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అది చాలా ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తుంది. కమింగ్ టు ది 10th టాపిక్, దట్ ఈస్ ఎర్త్క్వేక్ ఇన్ ఫిలిప్పైన్స్. మనకు భూకంపము ఫిలిప్పైన్స్లో జరిగిందనమాట. ద డెత్ టోల్ ఫ్రమ్ ఏ magnitude 6.9 earthquake in the central Philippines rose, causing significant damage to buildings and infrastructure. So
6.9 యొక్క ఆ మాగ్నిట్యూడ్ వల్ల ఫిలిప్పైన్స్‌లో మనకు భూకంపం జరగడం జరిగింది. దాని వలన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కానీ, బిల్డింగ్స్ కానీ చాలా దెబ్బతిన్నాయి. ఇక్కడ మనము ఈ వీటినేమంటారు భూకంపాల్ని మెజర్ చేయడానికి మనకు 2 టైప్స్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి. అది ఎవరన్నా తెలిస్తే మనకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓకే. దాన్ని 2 టైప్స్ ఆఫ్ స్కేల్స్‌తో కొలుస్తారు. వన్ ఈజ్ రిక్టర్ స్కేల్ అండ్ ఇంకోటొచ్చేసి మెర్కెలీ స్కేల్ అన్నమాట. సో, మనకు ఈ మీ మోడిఫైడ్ మెర్కలీ స్కేల్ వచ్చి మనకు ప్లానింగ్ కానీ, హౌసెస్ కానీ చూస్తారనమాట. 2 టైప్స్ ఆఫ్ స్కేల్స్. రిక్టర్ అండ్ మెర్కలీ. సో, మనకి 2 టైప్స్ ఆఫ్ స్కేల్స్ వస్తుంది. ప్లస్ ఈవెన్ ఒకటొచ్చేసి మనకు డిస్ట్రక్షన్ కాజ్డ్ పైన తీస్తారు. అదేంటంటే ఇది డిస్ట్రక్షన్ మీన్స్ విధ్వంసం. అండ్ ఇంకోటొచ్చేసి యాంప్లిట్యూడ్. అదొచ్చేసి మనకు రిక్టర్ అన్నమాట. ఓకే. సో, ఈ బోత్ థింగ్స్ మనకు ఎర్త్‌క్వేక్స్‌ని మెజర్ చేయడానికి చాలా యూజ్ అవుతాయన్నమాట. ఓకే. సో, కమింగ్ టు ది ఎగ్జామ్స్ ఫర్ రెలెవెన్స్, ఇట్ కమ్స్ అండర్ జనరల్ స్టడీస్ పేపర్ 1 దట్ ఈస్ జియోగ్రాఫికల్ ఫినామినా అండ్ జనరల్ స్టడీస్ పేపర్ 3 దట్ ఈస్ డిసాస్టర్ మేనేజ్మెంట్ ఇన్ యూపీఎస్సీ అండ్ బోత్ ఇన్ నేషనల్ అండ్ స్టేట్ లెవెల్ పీసీఎస్. హోప్ యూ అండర్‌స్టాండ్. సో, ఇప్పుడు మనం దగ్గర దగ్గర ఈరోజు 10 టాపిక్స్‌ని ఇంపార్టెంట్ టాపిక్స్‌ని మనం చూడడం జరిగింది మనకి కరెంట్ అఫైర్స్ సెషన్‌లో. సో, రాను రాను రోజుల్లో మనం ఇంకా ఈ కరెంట్ అఫైర్స్ సెషన్‌ని ఇంకా మంచిగా డెవలప్ చేయాలని చూస్తున్నాము. మీకు ఎటువంటి సందేశాలు గాని, ఎటువంటి కరెక్షన్స్ కానీ మీకు ఇందులో కనిపిస్తే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరియు మన ఛానెల్‌ని ఇంకా గ్రోత్ చేసి మనం ఇంకా యూజ్ అవుతుందన్నమాట. ఇప్పుడే మనం ఛానెల్ స్టార్ట్ చేయడం జరిగింది. సో, దయచేసి మీకేమన్నా డౌట్స్ కానీ, ఏమన్నా క్లారిటీ గాని, సజెషన్స్ ఏమన్నా మనకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఈవెన్ ఇది మీకు ఉపయోగపడి మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేస్తే ఇంకా బావుంటుంది. మన ఛానెల్ గ్రోత్ అవుతుంది అనేసి తెలియజేస్తున్నాం. హోప్ యూ అండర్‌స్టాండ్. థాంక్ యూ.